వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ ఎల్బీ నగర్లో గ్యాంగ్ వార్. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు. శ్రీశైలం డ్యాం 4 గేట్లు ఎత్తిన అధికారులు. సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష చేసిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. పార్లమెంటు సభ్యుల కోసం నూతనంగా నిర్మించిన నివాస గృహాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. హైదరాబాద్లో తొలి ఆటోమేటెడ్ మల్టీ లెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్ పూర్తి. ఇక వివరాల్లోకి వెళ్తే, వేములవాడ నియోజకవర్గంలో సాగునీటి ప్రాజెక్టుల పురోగతిని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హైదరాబాద్లో నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్షించారు. కతలాపూర్ మండలంలోని కలికోట సూరమ్మ చెరువు రిజర్వాయర్ కుడి ఎడమ కాల్వల నిర్మాణం, మలక్పేట రిజర్వాయర్ ఎడమ కాల్వ భూసేకరణ, చెరువులోకి నీటి నిల్వ ఏర్పాట్లు వంటి అంశాలపై చర్చించారు. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు. శ్రీశైలం డ్యాం 4 గేట్లు ఎత్తిన అధికారులు. ఈ సంవత్సరంలో 3వసారి గేట్లు ఎత్తిన అధికారులు. శ్రీశైలం డ్యాం 4 గేట్లు ఎత్తిన అధికారులు. దిగువ నాగార్జున సాగర్కు విడుదల చేసిన అధికారులు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. మరో 4 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ పలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కోస్తాంధ్ర, తెలంగాణ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అటు రేపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఆ తర్వాత ఇది మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రేపటి నుంచి రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నేడు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. రేపు భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జయశంకర్, భూపాలపల్లి, కొమరంభీం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, పెద్దపల్లి, యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
రాహుల్ గాంధీ కాంగ్రెస్ నేతల అక్రమ అరెస్ట్ను ఖండించిన మంత్రి సీతక్క, బీజేపీపై నిప్పులు చెలరేగిన మంత్రి సీతక్క, రామరాజ్యం అంటే దొంగ ఓట్లతో దొడ్డిదారిన అధికారంలోకి రావడమా అని ప్రశ్నించిన సీతక్క, జై శ్రీరామ్ నినాదాలిస్తూ ప్రజా తీర్పును మార్చి పదవులు పొందడమా అని నిలదీసిన సీతక్క, బీజేపీ వారు నిజంగా రామభక్తులైతే ఎన్నికల కమిషన్ ద్వారా ఓటర్ల లిస్టును బయటపెట్టాలని సవాల్ విసిరారు సీతక్క. ప్రతిపక్ష నేతగా ప్రజల ఓటు హక్కును దొంగలించే అధికారం ఎవరికి లేదని ఆధారాలతోటి సహా బయట పెడితే దానికి సమాధానం చెప్పలేనటువంటి బీజేపీ ప్రభుత్వం అణచివేతను ఆయుధంగా ఎంచుకొని మరి రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని ఈరోజు అరెస్టు చేయడమే కాకుండా కుటుంబం మీద కూడా పడి దుష్ప్రచారం చేస్తున్నటువంటి విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, ఎగ్జిట్ పోల్స్ లో కూడా ఛత్తీస్గఢ్ లో గాని, బీహార్, మధ్యప్రదేశ్ లో గాని, అదేవిధంగా హర్యానాలో గాని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పినప్పటికి కూడా మరి దాన్ని తారుమారు చేసే విధంగా ఓటింగ్ పెంచుకొని ఈరోజు దొడ్డిదారిన బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ మనం చూస్తా ఉన్నాం, వాస్తవానికి హర్యానా లాంటి ప్రాంతాల్లో వన్ సైడ్ గా కాంగ్రెస్ గెలుస్తుందని రిజల్ట్ అంటే ఎగ్జిట్ పోల్స్ చెప్పినప్పటికీ దాన్ని తారుమారు చేసే విధంగా ఇదంతా ఎందుకు సాధ్యమవుతుంది? మధ్యాహ్నం వరకు చూస్తే ఓటింగ్ పర్సెంట్ చూస్తే 40%, 50% ఉంటుంది. సాయంత్రం అయ్యేసరికి ఎక్కడ లేని ఊహించని విధంగా పోలింగ్ టైం అయిపోయేసరికి అసలు ఎంత పోలింగ్ పర్సెంటేజ్ అయిందో కూడా తెలియని విధంగా మనం చూడడం జరిగింది. తెల్లారి ఇంత అయిందని వివిధ రాష్ట్రాల నుంచి కూడా లెక్కలు చెప్పడం జరిగింది. అంటే వాస్తవానికి ప్రజల యొక్క హక్కులను కాలరాసి ప్రజల యొక్క ఓట్లను దొంగలించి దొంగ ఓట్లను ఒక్కొక్క ఇంట్లో 200 ఓట్లను మరి నమోదు చేయించుకొని బీజేపీ నాయకులు అక్కడ వివిధ రాష్ట్రాలలో ఆ ఓటర్లను సాయంత్రం అయిన తర్వాత ఎక్కడికక్కడ రాజకీయ పార్టీలు గాని లేదా బూత్ ఏజెంట్లు గాని కొద్దిగా విరామం లాగా ఇచ్చినప్పుడు దొంగ ఓటర్లందరితో వచ్చి ఓట్లు వేయించుకొని అనూహ్యంగా ఓటు శాతం పెంచుకొని ఆ ఓట్ల ద్వారా మరి అధికారానికి వచ్చినటువంటి విధానాన్ని ఎంతో కష్టపడి రాహుల్ గాంధీ గారు ఒక్కొక్క పేజీలో బెంగళూరులో ఏం జరుగుతుంది, ఏం జరిగింది, హర్యానాలో ఏం జరిగింది, మరి మహారాష్ట్రలో ఏం జరిగిందని వివరంగా చెప్తే దానికి సమాధానం చెప్పలేక ఈ రోజు ఎలక్షన్ కమిషన్ చేసినటువంటి తప్పులను నిలదీస్తూ ర్యాలీగా పోతుంటే అక్రమంగా అరెస్టులు చేస్తారు. రైట్, ఇక రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. మరో 4 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ పలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కోస్తాంధ్ర, తెలంగాణ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అటు రేపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఆ తర్వాత ఇది మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రేపటి నుంచి రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నేడు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. రేపు భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జయశంకర్, భూపాలపల్లి, కొమరంభీం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, పెద్దపల్లి, యాదాద్రి, భువనగిరి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మాకు నీళ్ళు ఆగుతలేవు సార్, మొత్తం నీళ్ళు వచ్చేస్తాను, మొత్తం మునిగిపోయినాయి. మాకు ప్రాణాన్ని ఉన్నది సార్.
దయచేసి మాకు ఏదన్నా దారి చూపియండి. హలో మొత్తం మునిగిపోయింది. గ్యాస్, ప్లాట్ఫామ్, బీరువా, బట్టలు అన్నీ మునిగిపోయినాయి. కరెంట్ షాక్ వచ్చే ప్రాబ్లం ఉన్నది సార్. నీళ్ళు ఎందుకు వచ్చినాయి? ఇంకా దీని కూడా పాతికి ఉన్నాడు సరే మేము ఎక్కేది కొంచెం మేము రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షానికి వరంగల్ నగరం అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇండ్లలోకి వర్షపు నీరు చేరడంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వరంగల్ నగరం నీట మునిగింది. రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షానికి నగరంలోని ఎస్ఆర్ నగర్, సాకరాశికుంట, గిరిప్రసాద్ కాలనీ, హంటర్ రోడ్, కరీమాబాద్, లక్ష్మీ గణపతి కాలనీ, ఎల్బీ నగర్తో పాటు శివనగర్ ప్రాంతాలు నీట మునిగాయి. అండర్ బ్రిడ్జి పూర్తిగా నీట మునిగిపోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉరుసుగుట్ట ప్రాంతంలో భారీగా నీళ్లు చేరడంతో డిఆర్ఎఫ్ సిబ్బంది వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 4 డిఆర్ఎఫ్ బృందాలు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. వీరికి తోడు ఎన్డీఆర్ఎఫ్ టీం వరంగల్లోని లోతట్టు ప్రాంతాలలో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇంకా ఇక్కడ నైన్కాల్లో అక్కడికి పెళ్ళిగాడు పోవాలంటే భయం అవుతుంది ఇంట్లో. భారతీయుడు పిలు భారతీయుడు పిలు భారతీయుడు సరే వల్ల మధ్యలో మొత్తం మా కారులో అసలు మన పద
రైట్, ఇక రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. మరో 4 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ పలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కోస్తాంధ్ర, తెలంగాణ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అటు రేపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నాయి. ఆ తర్వాత ఇది మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రేపటి నుంచి రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నేడు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. రేపు భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జయశంకర్, భూపాలపల్లి, కొమరంభీం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, పెద్దపల్లి, యాదాద్రి, భువనగిరి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అనుమతులు లేకుండా స్కూల్ నిర్వహిస్తున్న గ్లోబల్ స్కూల్ యాజమాన్యం గూడూరు మండల విద్యాధికారి సునీలమ్మ గ్లోబల్ స్కూల్ తనిఖీలో బయటపడ్డ నిర్వాహకం అనుమతులు లేకుండా స్కూల్ నిర్వహిస్తే స్కూల్ సీజ్ చేస్తాం. ఎంఈఓ సునీల్ అమ్మ గూడూరు నగర పంచాయతీలోని పడమర బీసీ కాలనీలో నిర్వహిస్తున్న జీనియస్ గ్లోబల్ స్కూల్ 8వ తరగతి క్లాస్కు అనుమతి లేకుండా స్కూల్ యాజమాన్యం నిర్వహిస్తున్నారని గూడూరు మండల విద్యాధికారి సునీలమ్మకు ఫిర్యాదులు రావడంతో సోమవారం విద్యాధికారి సునీలమ్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలు దాదాపు 18 మంది విద్యార్థులు 8వ తరగతి చదువుతున్నారని, ఈ విద్యార్థులను 7వ తరగతి క్లాసులు కూర్చోబెట్టి విద్యను అభ్యసిస్తున్నారని తనిఖీలు బయటపడింది. అలాగే విద్యార్థుల దగ్గర అధిక ఫీజులు వసూలు చేసి 7వ తరగతి క్లాసులు కూర్చోబెట్టి 8వ తరగతి బోధనలు ఇస్తున్నారని, ఇలా విద్యార్థుల జీవితాలతో జీనియస్ గ్లోబల్ స్కూల్ యాజమాన్యం ఆడుకుంటుందని ఎంఈఓ హెచ్చరించారు. షాపింగ్ वीडियो रख ले क्या करता बोलता చెప్తే ఏమన్నారు అదే చెప్తున్నా ఆన్సర్ వినే చెప్తాను మేడం మీరు చెప్పిన రోజు దానికి ఆన్సర్ వినండి ఒకసారి. మీరు చెప్పినాక ఇంటికి పంపించేసిన 3 days పిల్లల్ని. ఆ తర్వాత చైర్మన్ ఏమన్నారు, రాజేంద్ర ప్రసాద్ గారు అంటే డిప్యూటీ డిఓ కూడా ఫైల్ ఉంది అని మళ్ళీ పిల్లలు లేదు సార్ అంటే వినలేదన్న చైర్మన్. లోపల స్టేట్మెంట్ ఇస్తున్నా కదా, వద్దు సార్ అంటే వినలేదు. ఆ తర్వాత నేను చెప్పిన సార్ చేయడం అనేది చాలా తప్పు. తప్పకుండా అందరి పిల్లలందరినీ కూడా ఏది వాళ్ళు అందరినీ టెక్స్ట్ బుక్స్ కొనలేదు, తర్వాత నోట్స్ లో ఏం రాయలేదు. మేడం చెప్పారు లేదండి, మీకేం సమస్య లేదు లేదండి మీరు ప్రాసెస్ చేయించామండి. డిఓ డిప్యూటీ డిఓ రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పారు. వేరే వాళ్ళు 7 क्लास की किताबें दिला फिर बेटा 8 क्लास की दिला कुछ जुमला को हां दरबार कौन सी किताबें दिला फोन करूं दरबार को టెక్స్ట్ బుక్ అక్కడ కూడా లేవు నోట్స్ లో కూడా రాయాలి.
నేను పిలిచినా కదా సల్మాన్ రావు ఎవరు అని పేరు సల్మాన్. నేను కూడా అప్పుడు సల్మాన్ ఎవరు అని అంటున్నాను. నిదానం గుర్తు చేసుకోండి. నిదానం గుర్తు చేసుకోండి. నేను రాజశేఖర్ అన్నప్పుడు లేలేదే నువ్వు. రాజశేఖర్ అని పేరు పిలిచినా కదా, మరి అప్పుడు ఎందుకు లేదు? ఎవరైనా ట్రైనింగ్ ఎయిత్ క్లాస్ పిల్లలు ఎవరున్నారో పూజిత ఎవరు? పూజిత కుమార్, సంజయ్ కుమార్ లేదు. ఉందా? ఉన్నాడా? ఓకే. హరిణి సోమవారం రాత్రి కురిసిన వర్షాలకు వరంగల్ రైల్వే స్టేషన్లో వరద నీరు మునిగిన రైల్వే లైన్, పూర్తిగా మునిగిన రైల్వే అండర్ బ్రిడ్జ్, జిల్లా వ్యాప్తంగా చెరువులను తలపించిన రోడ్లు. సమాజ అభివృద్ధికి తమ వంతు బాధ్యతగా స్వచ్ఛంద సంస్థలు ముందుండాలని నగరపాలక సంస్థ కమిషనర్ పి విశ్వనాథ్ పిలుపునిచ్చారు. మంగళవారం అశోక్ నగర్ నీటి శుద్ధి కేంద్రంలో కర్నూలు ప్రగతి సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం శ్రీహర్ష ఆధ్వర్యంలో నాన్ పబ్లిక్ హెల్త్ కార్మికులకు కమిషనర్ చేతుల మీదుగా రెయిన్ కోట్స్ పంపిణీ చేశారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.